ప్రజల పక్షమైన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీనివాస మంగాపురం రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య. గుర్రంకొండ మండలం అరిగేలవారిపల్లికి చెందిన రవికుమార్ యాదవ్ గా గుర్తించిన రైల్వే పోలీసులు తన తమ్ముడు రమేష్ కుటుంబమే తన మృతికి కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు లేక వెలవెలబోతున్న ఓపీ విభాగం. అత్యవసర సేవలకు సకాలంలో స్పందించే వైద్యులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు. వ్యవసాయంలో యాంత్రిక విధానాలతో ప్రజలకు అనారోగ్యం. రైతులకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలి. స్వేచ్ఛ ఎన్జీఓ యశోధర మార్పురి పిలుపు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. దళిత రైతు మృతిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టిన బీఎస్పీ నేత బంధెల గౌతమ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతులను ఆదుకుంటేనే దేశానికి సంపద, ఆరోగ్యమని స్వేచ్ఛ ఎన్జీఓ యశోధర అన్నారు. బుధవారం స్థానిక బైపాస్ రోడ్డు గోపాలవరం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రిక విధానాలతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం, సమాజం చేయూతను అందించి తిరిగి పురాతన సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపడితే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు దేశానికి విలువైన సంపద లభిస్తుందని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ విధానము వల్ల అత్యధిక శాతం ప్రజల్లో డయాబెటీస్ వస్తుందన్నారు. మన పూర్వీకులు అన్నాన్ని ఆహారంగా భుజించేవారని, ఏనాడు వారు క్యాన్సర్, అనారోగ్యం బాడినా పడలేదని, డయాబెటీస్ వారి దరి కూడా చేరలేదని గుర్తు చేశారు. పంట పండిన తర్వాత ఆ పంటను తీయడంలోనూ ఉపయోగించుకోవడంలోనూ ముందు ధాన్యం, పంట పండిన తర్వాత ఆ పంటను తీయడంలోనూ ఉపయోగించుకోవడానికి ముందు ధాన్యం పొట్టు కోల్పోవడం వలన గ్లూకోజ్ స్థాయి పెరిగి డయాబెటీస్ వస్తుందన్నారు. అంతేకాకుండా భూమి పోషకాలు కోల్పోవడం జరిగిన దృష్ట్యా దిగుబడి కోసం రసాయన ఎరువులు వినియోగం పెరిగి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు కనుమరుగు కావటం కూడా కారణమన్నారు. ముఖ్యంగా వరి పంట విషయంలో పంట కోసిన తర్వాత కుప్పవేసి వారం రోజులు మగ్గిన అనంతరం పంట నూర్పిడి చేస్తే గ్లూకోజ్ స్థాయి తగ్గి వాటిని తీసుకుంటే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వివరించారు. ఒక మన పూర్వీకుల ఆరోగ్య నియమాలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు ప్రభుత్వము, సమాజము అండగా నిలిచి ఆదర్శించినప్పుడే సంపద, ఆరోగ్యం, సమృద్ధిగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయకుండా ఆరోగ్యపరమైన వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తే మంచి మార్కెటింగ్తో పాటు ఆదాయ వనరులు కూడా పుష్కలంగా ఉంటాయన్నారు. పురాతన సాంప్రదాయ పద్ధతులలో ఆహార నియమాలను, వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సంపద సమకూరుతుందని చెప్పారు. దేశానికి రైతులు, పశువులు విలువైన సంపద అని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కూరగాయలను, ఆకుకూరలను వినియోగించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. నేడు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలను వినియోగించుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా శరీరంలో చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయి అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉన్నామన్నారు. ఈ పరిస్థితులకు స్వస్తి పలకాలంటే సేంద్రియ వ్యవసాయ పురాతన పద్ధతులు ఎంతో శ్రేయస్కరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారథారెడ్డి, బండి అనంత్, గోపాల వనం నిర్వాహకులు రాజశేఖర్లు పాల్గొన్నారు. చేస్తే జబ్బులు ఎక్కువైపోయి ప్రతి ఇంట్లో నలుగురు జబ్బు ఉండి స్టేట్ ఎకానమీ డెవలప్ కాదు, సెంట్రల్ ఎకానమీ కూడా డౌన్ ట్రెండ్ అవుతుంది. ఇంట్లో 10 మంది జబ్బులతో ఉంటే ఎవరండి బయట వెళ్ళి పని చేస్తాం? ఇప్పటికి అదే అయింది. ఈవెన్ నేను ఈ మధ్యలో అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఇంటికి 4 క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు వెస్టర్న్ డాక్టర్స్, క్యాన్సర్కి మందు లేదు. కానీ క్యాన్సర్కి కూడా ఆహారం ద్వారానే మందు ఉంది. మన దగ్గర ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ కూడా ఉంది. క్యాన్సర్, ఎటువంటి క్యాన్సర్ అయినా 16వ రోజు తగ్గిపోతుంది. న్యూట్రిషన్ వల్ల మన దగ్గర ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఉంది. ఇప్పుడు నేను అదే రైస్ తింటున్నా. ఒక 1 వీక్ నుంచి నేను హెల్తీగా ఉన్నా, ఎనర్జెటిక్ ఉన్నా. లోపల అంటే ఎప్పుడైతే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అవుతుందో లైట్గా ఉంటుంది బాడీ కూడా. కాబట్టి ఇది అర్థమవుతుంది. మీరు ఎవరైనా ఛాలెంజ్ తీసుకొని ఒక 10 మంది పంపించినా ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ తక్కువ ఉండే మేము పెడతాము, తినండి. మీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఇది గ్లూకోజ్ కంటెంట్ చూసుకోండి 10 రోజులు. తర్వాత మీరు రైతులను అందరూ కలిపి ఆదరించండి. రైతును మనం అందరము కలిపి ఆదరిస్తేనే రైతు చేయగలుగుతాడు. మనందరికీ హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. ఇన్ని జబ్బులకు మూల కారణం రైసే.
రైస్ అనను, రైతు పండించే మార్గాన్ని పక్కాగా చేయడం లేదు. వెస్ట్రన్ డాక్టర్స్ చెప్తారు ఒమేగా 3 వేసుకోండి, డి విటమిన్ తగ్గింది కాబట్టి ఇన్ని జబ్బులు వస్తున్నాయి అనేది మీకు ఇప్పుడున్న మీడియా వల్ల అయితే ఏమి, మీ పేపర్ల వల్ల అయితే ఏమి అన్నీ తెలుస్తుంది జనాలకు. డి విటమిన్ టెస్ట్ చేసుకుంటున్నారు, B12 డెఫిషియన్సీ వస్తుంది. B12 వచ్చి ధాన్యంలో వస్తుంది. ఇప్పుడు ఈ ధాన్యంలో తప్పు జరిగినందువల్లే వస్తుందన్నమాట B12 డెఫిషియన్సీ. ధాన్యాన్ని సరి చేసుకుంటే B12 రాదు. డి విటమిన్ ఏమి అంటే మరలా నెయ్యిలో ఉంటుంది. మృతుడు గుర్రంకొండ మండలం అరిగలవారిపల్లికి చెందిన రవికుమార్ యాదవ్ గా గుర్తింపు. తన ఆత్మహత్యకు కారణాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపిన రవికుమార్, నా చావుకు నా తమ్ముడు రమేష్ కారణం. రమేష్, అతని భార్య, అత్తమామలు అందరూ కలిసి నన్ను హింసిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం చేయండి, నా కుటుంబాన్ని కాపాడండి అంటూ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మా మరణానికి నేను భౌతికంగా లేకుండా పోవడానికి కేవలం కె రమేష్ బాబు, కె రమేష్, నా తమ్ముడైన రమేష్, అతని భార్య మరియు అతని అత్తమామలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను ఎంత హింసిస్తున్నారో నా అరిగలవారిపల్లిలో అందరికీ తెలిసి దయచేసి నాకు న్యాయం చేసి తనకు ఏ రకంగా మీరు తీర్పు చెప్తారో చెప్పి, కేవలం నా మరణానికి రమేషే కారణము, నా మరణానికి కారణము రమేష్, అతని మనుషులే, దయచేసి నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి. అందరికీ వందనాలు. రహదారి సమస్య పరిష్కారానికి 15 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించడం లేదని మదనపల్లి మండలం పొన్నూటిపాలెం పంచాయతీ బంగారు కొత్తపేట వాసులు వాపోతున్నారు. బుధవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రహదారి ఆక్రమించిన వారికి గ్రామస్తులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై అధికారులకు పలుమారు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె మండలం పొన్నూటిపాలెం పంచాయతీ బంగారు కొత్తపేట వాసులకు గత 15 ఏళ్లుగా సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. దారి కేటాయించిన స్థలాన్ని అదే ప్రాంతానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆక్రమించుకోవటం జరిగిందని వెల్లడించారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రామకృష్ణ కుటుంబం దారి ఆక్రమించుకోవడంతో ఇతరుల స్థలాల్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతరులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. సమస్యను పరిష్కరించి దారి సౌకర్యం కల్పించాలంటూ బంగారు కొత్తపేట వాసులు పలుమార్లు అధికారులకు కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వాపోతున్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. దారి సమస్య కోసం రోజు గొడవలు జరుగుతున్న అధికారులు, రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మల్లికార్జున, శోభారాణి, శారదమ్మ, రత్న, భారతి, సుభద్రమ్మ, రాములమ్మ, భారతి, భవ్య, నాగభూషణం, రెడ్డప్ప, వెంకటేష్, శ్రీకాంత్, సుబ్బయ్య, వెంకటరమణ, జీవ, గంగిరెడ్డి, రెడ్డమ్మ, టీడీపీ నాయకులు తమ్మిశెట్టి రామకృష్ణ, హోటల్ శంకర, రెడ్డి, గుణ, హరికృష్ణ, పూజారి అంజీ, శ్రీరామ్ ప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు. మాది మదనపల్లి మండలం పునేటిపల్లి గ్రామం చిప్పీలు గ్రామం దగ్గర బంగారు కొత్తపేట అనే ప్రజలం సార్. మేము 17 ఏళ్ళ నుంచి ఇక్కడ కాలువ నీళ్ళు కానీ దారి కానీ లేకుండా ఇబ్బంది పడుతున్నాం సార్. 15 ఇండ్లు ఉన్నాము. ముస్లిం ముతక కానీ పెద్దోళ్ళు కానీ ఆ కాలువ నీళ్ళు వచ్చారు. వారానికి 2-3 హాస్పిటల్ పేషెంట్స్ అయిపోయి పడుతున్నాం సార్. మాకు ఎటువంటి ఎవరే కానీ మాకు పరిష్కరించలేదు సార్. ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ అందరి దృష్టికి తీసుకెళ్ళాము. మాకు ఎవరే కానీ న్యాయం చేయడం లేదు. వస్తున్నారు, వెళ్తున్నారు. నిన్న కూడా మేము మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మా మీద గొడవకు వచ్చి కొట్టినా కూడా సార్, అయినా కూడా వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మాకు స్పందించడం లేదు సార్. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. దయ గురించి మాకు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. బాధపడుతున్నాము. ఎమ్మెల్యే దగ్గరికి, ఈఆర్ఓ దగ్గరికి, అందరి దగ్గరికి పోతున్నాము. మాకు ఊరు స్పందించట్లేదు. మా కళ్ళ ఎవరు చూడలేదు. మేము ఎక్కడెక్కడ పోయినా కూడా వాళ్ళు మాకు వచ్చి చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వచ్చినా అట్లా వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళతోనే మాట్లాడతారు, మాతో మాట్లాడరు. మేము భేదాల మళ్ళీ మాట్లాడరు.
మాట్లాడేస్తారు వెళ్ళిపోతారు. ఎవరు మాకు స్పందించట్లేదు సార్. మేము కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము, మాకు ఎవరు స్పందించలేదు సార్. మీరు కూడా చెప్పండి. మా సమస్య చెప్పుకునే ఇంటికాడికి వరకు వాడు ఇంటికాడికి వచ్చి మాకు కొట్టినా కూడా మేము కోర్టు కాడికి పోయినా కూడా మాకు న్యాయం చేయకన్నా వాళ్ళు వచ్చి మళ్ళా సల్లేసులో పెట్టేసినాము, మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పేసినారు. ఆడవాళ్ళు పొందుతూ కుట్ల దింపేసి కొట్టేసినా కూడా వాళ్ళ పక్కనే న్యాయం మాట్లాడుతున్నారు. మాకు ఎవరుగా న్యాయం చేయలేదు. మేము ఒంటిగా తిరుగుతా అన్నా కూడా లంచులు గ్యాసులు అడుగుతాడు. మేము తిరగండి తిరుగుతారా మేము మెత్తగా చేస్తాను అంటాడు. మీరు డబ్బుకు 5,000కు 10,000కు లొంగిపోతున్నారు, కొనుక్కుంటున్నారు అడుగుతున్నారు సార్. మాకు ఇవే లేకుండా చేస్తారు. ఒంటి బిడ్డ తిరిగే పని లేదు. ఒంటి బిడ్డ స్కూల్ బిడ్డలో కూడా అనపల్లి మండలం చిప్పిలి గ్రామం పునేటిపాలెం గ్రామం చిప్పిల్లో బంగారు కొత్తపేట అనే గ్రామంలో దారి సమస్య 15 ఏళ్ళుగా ఉంది సార్. వాళ్ళు డబ్బు గర్వంతో ఏమైనా చేయించలేని ధీమాతో ఏదో ఒకటి అధికారులకి మభ్య పెడతారు డబ్బుతో. మాకు సమస్య తీరనే లేదు సార్. అది 15 ఏళ్ళుగా ఇది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు లేక విలువెలిగిపోతున్న ఓపీ విభాగాలు. అత్యవసర సేవలకు సకాలంలో స్పందించే వైద్యులు లేకపోవడం సిగ్గుచేటు. మదనపల్లె వైద్యం నిత్యం వందలాది మంది రోగులు, పదుల సంఖ్యలో వైద్యులు, సిబ్బందితో కలకల్లాడే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం దయనీయ పరిస్థితికి చేరుకుంది. కొన్ని వైద్య విభాగాలకు వైద్యులు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వైద్యులను బదిలీ చేయడంతో కొన్ని విభాగాలలో పూర్తిగా వైద్యులు లేకుండా పోయారు. ఈఎన్టీ విభాగంలో వైద్యులను బదిలీ చేయడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. దీంతో వైద్య విద్యార్థులే రోగులకు మందులు రాసిస్తున్నారు. చాలా ఓపీల్లో మదనపల్లె విద్యార్థులే వైద్యులు అయిపోయారు. ఈఎన్టీ ఓపీలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు మండలంలోని ఓ ప్రైవేటు ఫార్మసీ కళాశాల నుంచి శిక్షణకు వస్తున్న ఫార్మసీ విద్యార్థులే చికిత్స అందిస్తున్నారు. 7V2 ఉన్న కొద్దిమంది వైద్యులు కొన్ని ఓపీల్లో ఉంటూ విద్యార్థులు చికిత్స అందిస్తున్న ఓపీలను పర్యవేక్షిస్తున్నారు. మానసిక వైద్యం, ఈఎన్టీ విభాగాలకు వైద్యులను నియమించాలని డిఎంహెచ్కు లేఖ పంపినా ఫలితం శూన్యం. వైద్యులను నియమిస్తే వైద్య సేవలు ప్రారంభిస్తారు. ఫార్మసీ కళాశాల విద్యార్థులు రోగులకు చికిత్స అందించే అర్హత లేదని, వారు కేవలం వైద్యులకు సహాయకులుగా మాత్రమే ఉన్నారు. వైద్యులు లేక ఖాళీగా ఉన్న మానసిక వైద్య విభాగం వెలవెల్లపోతుంది. సంబంధిత అధికారులు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యుల్ని ఏర్పాటు చేస్తే మంచిది అని చెబుతున్నారు. రహదారి భద్రతా నియమాలు సురక్షిత ప్రయాణానికి సోపానాలని జిల్లా రవాణా అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా రవాణా అధికారితో పాటు మదనపల్లి ఆర్డీఓ అశోక్ ప్రతాప్ రావు, ఎంవీఐలు శివలింగయ్య, దినేష్ చంద్ర, శ్రీహరి, జనజాగృతి సమాజ సేవా సమితి వ్యవస్థాపకులు బాలజ్యోతి, హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీటీఓ ప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు, రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, 4 చక్ర వాహనదారులు సీట్ బెల్ట్, శ్రీరామ రక్ష అన్నారు. జనవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగియనుంది. ఇందులో భాగంగా ప్రజలకు రహదారి భద్రతా నియమాలపై వివిధ రకాలుగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు రహదారి భద్రతా నియమాలపై మీ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అతివేగం అనర్థదాయకం, మితి వేగం ఆనందదాయకమని వెల్లడించారు. పలు డిగ్రీ కళాశాల విద్యార్థులచే స్థానిక మహిళా డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి బెంగళూరు బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. వాహనం నడపనని, మద్యం సేవించి వాహనం నడపనని, కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని, రహదారి నియమాలను తప్పకుండా పాటిస్తానని, రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి రవాణా శాఖ మరియు పోలీసు శాఖ వారికి నా వంతు సహకారాన్ని అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
మదనపల్లి మండలం పిచ్చర్లవాండ్లపల్లికి చెందిన దళిత రైతు ఎలకపల్లి నరసింహులు అనుమానాస్పద మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రెడ్డప్ప నాయుడుపై 108 బిఎన్ఎస్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్న తాలూకా పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తూ రెడ్డప్ప నాయుడుని వెంటనే అరెస్టు చేయాలని స్థానిక మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డిమాండ్ చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మరియు బీఎస్పీ నాయకులు. ఖచ్చితంగా న్యాయం జరిపించు డిఎస్పీ కూడా మీకు మాట్లాడినట్టు ఏదైనా ఉంటే మనకు సెక్షన్ కూడా ఆర్డర్ తీసుకుని స్టేట్మెంట్ తీసుకుని ఆర్డర్ తీసుకుని. అవును సార్, ఇప్పుడు నిన్ననే కట్టాలి కదా సార్. ఇప్పుడు నిన్న జరిగింది అన్నప్పుడు కాదు సార్. ఇప్పుడు సాక్ష్యాలు క్లియర్ గా ఉన్నాయి, సాక్షులు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఊరంతా చెప్తున్నారు. ఆయన బాధపడి అందరికీ తెలుసు, ఊరందరికీ తెలుసు. కానీ మీరు మాత్రం నామకే వాస్తే చిన్న కేసు కట్టారు సార్. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ ఎవరైనా కానీ ఈజీ ఏదన్నా కలియలేదు సార్, ఏదన్నా కలియలేదు సార్. 100% వాళ్ళకి తీసుకుంటాను సార్. మేము అప్పుడు మేము కూడా సెలెక్ట్ అయిపోతాం సార్. ఇప్పుడు ఈ రిపోర్ట్ రావడానికి 2 నెలల సమయం పడుతుంది. ఈ 2 నెలల సమయం చెప్పి మీరు గ్రాప్ చేసి ఆయన వదిలేసి అంటే ఊర్లో దళితులందరినీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చంపేస్తా ఉంటే, వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోతా ఉంటే మీరు వాళ్ళ కోసం వాళ్ళకు ఇది మాట్లాడటం ఇదైతే కరెక్ట్ కాదు సార్. నిజంగా పలంనేరు పట్టణంలో మానవత్వం వెల్లివిరిసింది. 2 రోజుల ముందు గంటా ఊరు ఫ్లైఓవర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. 2 రోజులుగా మృతుడికి సంబంధికులు ఎవరూ రాకపోవడంతో అనాథ వ్యక్తికి నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షుడు మాదేశ్ మరియు పలంనేరు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు శివవారి సిబ్బంది సహకారంతో హిందూ సంప్రదాయ పద్ధతులతో అనాథ శవానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు వారిని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సోమవారము వాట్సాప్ గ్రూప్లో అనాథ శవం అని చెప్పేసి మనకు ఫోటో రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున పోలీస్ వారి యొక్క సమక్షంలో మా టీం సభ్యులు అదేవిధంగా మన పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ వారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ అనాథ శవానికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి వీరందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావడం అంటే ఇది అరుదు అనేసి చెప్పచ్చును. కాబట్టి ఈ యొక్క అవకాశము మాకు కలుగజేసినారు కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిఏ గారు ముఖ్యంగా సిఏ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకనంటే సోమవారము ఇలా డెడ్ బాడీ దొరికిందని చెప్పి సోమవారం స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా ఇమ్మీడియట్గా బాడీని మార్చురీలో పెట్టడం. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక పేదలను దగా చేసే బడ్జెట్ ని వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం మదనపల్లి పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అనిబిసెంట్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన రాస్తారోకో చేపట్టారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కదిరి రోడ్డు, బెంగళూరు రోడ్డులపై ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సీఐ మోహన్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరామింపు చేశారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను దగా చేసేదిగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించారని, దీనివలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు భారీగా నిధులు తగ్గించడం అన్యాయమన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ, సబ్సిడీ ఇవ్వడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు భారీగా కోతలు విధించడం అన్యాయమని అన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారే తప్ప ఏ రంగానికి అభివృద్ధికి నిధులు బడ్జెట్లో కేటాయించలేదని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయడంలోనూ, ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు, పోలవరం నిర్వాసితులకు మొండి చెయ్యి చూపించారని అన్నారు. రాష్ట్ర రాజధానికి నిధులు కేటాయించకుండా మరోమారు రాష్ట్రాన్ని మోసం చేశారని అన్నారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న 42 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే 4 కోడ్లు తెచ్చిందని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నా కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నా కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెవికెక్కకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజలందరూ కేంద్ర దగాకోరు బడ్జెట్ను వ్యతిరేకించాలని, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డి ప్రభాకర్ రెడ్డి, బీకేఎంయు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల బడ్జెట్లా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చెయ్యి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నారాయణ, పవన్, రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్, చాంద్ బాషా, రామకృష్ణ, చలపతి నాయుడు, రాజు, శంకర్ నాయక్, నరసింహులు, నవాజ్, ఏఐటియుసి నాయకులు తిరుమల, ముబారక్, నాగరాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఈ బడ్జెట్ లో కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి, రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడంతో పాటు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది. ఎంత జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఈ బీజేపీ చేసినటువంటి ద్రోహాల గురించి కనీసంగా కూడా మాట మాత్రం కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి. ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించాలి. ఈ బడ్జెట్ ని ప్రజలందరూ వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయే ఉద్యమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడ్లను రద్దు చేయాలని స్టేట్ వాడి చేస్తున్న నిరసనలకు మన అన్నమైకల్లా మదనపల్లి పోస్ట్ ఆఫీస్ దగ్గర చిన్న నిరసన చేపడుతున్నాం. కానీ కార్మికులకి అన్యాయం చేసే 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలి. లేకపోతే అదేవిధంగా చాలా తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సంఘాలపై, కార్మిక యూనియన్లను కోళ్లను కూడా 4 కోళ్లుగా విభజించి రద్దు చేయాలన్నటువంటి ప్రయత్నాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో వేలాది మంది కార్మికులు, నిరుద్యోగులందరూ కూడా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె నందు మదనపల్లె మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా మాట్లాడుతూ రక్తదానము చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరమన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇదొక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్ని దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరి రక్తం అవసరం అవుతుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో సుమారు 108 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి, ఏడీ, సిఎస్, లయన్స్ క్లబ్, భాస్కరాచారి, జోన్ చైర్పర్సన్ మహేష్ లయన్స్, జీఈటీ మెంబర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కల్పన, డాక్టర్ చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.